ఒంగోలులో మస్తాన్ హోటల్ చాలా ఫేమస్ అనమాట. వీళ్ళ దగ్గర టిఫిన్స్ చాలా బాగుంటాయి. వీళ్ళకి 45 సంవత్సరాల నుంచి అయితే వీళ్ళైతే రన్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఫేమస్ అయిన ఐటమ్స్ ఏంటంటే జీడిపప్పు నెయ్యి దోశ ఒకటి, ఇంకోటి ఏంటంటే నెయ్యి ఇడ్లీ. ఈ రెండు చాలా ఫేమస్ వీళ్ళకాడ. ఎక్కువ ఆర్డర్ కూడా జీడిపప్పు నెయ్యి దోశ, నెయ్యి ఇడ్లీ ఎక్కువ తింటారు. మనమైతే జీడిపప్పు దోశ చెప్పాం అనమాట. చూడండి, ఫస్ట్ ఆ దోశలోకి మనకి జీడిపప్పు అయితే వేస్తారు. అన్ని దోశ మీద జీడిపప్పు వేసుకుంటూ అయితే వస్తారు. తర్వాత వాడు ఓమ్గా తయారు చేసిన కారప్పొడి చల్లుతాడు అన్ని దోశల మీద అయితే. తర్వాత వాటి మీద నెయ్యి అయితే వేసుకుంటూ వస్తారు. ఇక ఒక జీడిపప్పు నెయ్యి దోశ కాస్ట్ వచ్చి మనకి ఒక్కోటి వచ్చి మనకి 50 రూపీస్ అయితే పడుతుంది, 50 రూపాయలు అయితే పడుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే వాటికి చట్నీస్ వచ్చి మనకి ఎర్రగారము పల్లీల చట్నీ అయితే వేస్తాడు. తర్వాత ఒక నిమ్మకాయ కూడా వేస్తాడు అనమాట. నేనే టేస్ట్ చేసా, టేస్ట్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మీరు ఒంగోలుకు వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది దోశ అయితే. ఇంకోటి ఏంటంటే ఇంకో సెకండ్ ఐటమ్ ఏంటంటే నెయ్యి ఇడ్లీ. ఇది 35 రూపీస్ పడుతుంది. మొత్తం 3 ఇడ్లీస్ అయితే ఇస్తారనమాట. చూడండి, మొత్తం వేడి వేడిగా ఇస్తారు, మనకి ఆకులు పెట్టిస్తాడు అనమాట. వాటికి మనకి చట్నీ, కారప్పొడి, ఎర్రగారం వేస్తాడు, ఒక నిమ్మకాయ దెబ్బ కూడా వేస్తాడు. చూడండి, దానిపైన ఇంకా నెయ్యి బాగా వేస్తాడు అనమాట. నేనే టేస్ట్ చేసా, టేస్ట్ చాలా బాగుంది. నోట్లో వేయంగా నోట్లో కరిగిపోతుంది. చాలా బాగా నచ్చింది నాకు ఇడ్లీ అయితే. మీరు కూడా చాలా బాగుంది చూడండి. తర్వాత ఒక నిమ్మకాయ బిన్ను కూడా ట్రై చేశాను, అది కూడా చాలా బాగుంది. మనకి ఒంగోలులోనే వీళ్ళ 2 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. మస్తాన్ హోటల్ 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే గూగుల్ మ్యాప్స్ లొకేషన్ అవైలబుల్ గా అయితే ఉంది. అదే అడ్రస్ పరంగా అయితే మనకి ఒంగోలు ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి జస్ట్ మనకి 50 మీటర్స్ ముందుకు వస్తే మనకి మస్తాన్ హోటల్ అయితే ఉంటుంది. సరే మా పోయిస్తా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ.